నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ వేశారు. నంద్యాలలో తమదే గెలుపు అంటున్న శిల్పా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. చెప్పండి సార్, నిన్న బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానిపై ఈరోజు టీడీపీ చాలా సీరియస్గా స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, అరెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీ కామెంట్ అంటే వాళ్ళు డిమాండ్ చేయటం అనేది మరి ఆయన మాట్లాడాడు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆయన చేస్తున్నటువంటి పనులను ఉన్నట్టు కూడా మాట్లాడితే తప్పంటే అది మరి ఎవరు కూడా హర్షించరు. ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాడు, ప్రజలకు వివరించాడు, ఏం చేస్తే సరిపోతుందని కూడా చెప్పాడు. మరి ఏదేమైనా కానీ కూడా ఎక్కడ తప్పుడైతే నాకు తెలిసినంత వరకు మాట్లాడలేదు, తప్పుడు ప్రకటనలు ఇవ్వలేదు. ఏది మాట్లాడినా మాకు మాట్లాడినంత వరకు నంద్యాలకు సంబంధించి నంద్యాలను మొట్టమొదటిగా జిల్లా కావాలని అడిగినాం, జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా 2019లో కానీ 2018లో కానీ ఎలక్షన్ వచ్చిన వెంటనే అనౌన్స్ చేస్తాను, ఫస్ట్ నంద్యాలని అనౌన్స్ చేస్తున్నాం, నంద్యాల జిల్లాను చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైడనింగ్లో నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం తప్పకుండా అందాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేశిరెడ్డి బాధితులు కానీ, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు కానీ గవర్నమెంట్ వస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా నష్టపరిహారం అందేటిగా మేము చూస్తాము. అది కూడా ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. టీడీపీ నేతలు, ముఖ్యంగా మీ ప్రత్యర్థులు, టీడీపీది అభివృద్ధి నినాదం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళది అభివృద్ధిని అడ్డుకునే నినాదం అని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి జరిగేటుకుంటే 3.5 సంవత్సరాల తెలుగుదేశం ఉంది కదా. నంద్యాలలో ఏ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. మేము కూడా ఇన్ఛార్జిగానే ఉన్నాము. మరి ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము, ఎన్నోసార్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ఇదే రోడ్డు వైడనింగ్ గురించి ఇదే దీపగుంటలో మీటింగ్లోనే ప్రత్యక్షంగా కసురుకోవడం కూడా జరిగింది, నా మీద కోప్పడడం కూడా జరిగింది. ఎందుకంటే డబ్బులు ఆడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ప్రతిదీ మీరు అడిగినదంతా మేము ఇవ్వాలనేట్టుగా మాట్లాడాడు. మరి ఈరోజు వస్తున్నాయి ఇస్తున్నామంటే ఓన్లీ ఎలక్షన్స్కి వస్తాం. మీరు ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు, మీ ప్రచారానికి స్పందన ఎలా? ఎక్కడ కూడా ప్రజాస్పందన మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. 1% కూడా ప్రజలలో మాత్రం స్పందన చాలా బాగుంది. ఇది పరిస్థితి. బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదని టీడీపీ నేతలే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, నంద్యాల.